మీరు అంతా డెవలప్మెంట్ చేస్తే నియోజకవర్గంలో మొన్న జరిగిన 2023-24 ఎన్నికల్లో ఎందుకు సార్ గెలవలేకపోయారు? ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించలేదు? అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. దాంట్లో భాగంగానే మేము కూడా బయలైనాం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ బీజేపీ అభ్యర్థికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అమ్ముడు పోయి బీజేపీ కాంగ్రెస్ అన్నీ ఏకమై కమ్యూనిస్టులు కూడా ఏకమై విడ్రా అయిందంటే అమ్ముడు పోయినట్టే కదా. ఎవరున్నారు బీజేపీ నుంచి? ఇక్కడ చలమల్ల కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉండే. వెంటనే ఈయన బీజేపీ పోయి టికెట్ తీసుకొని కొన్ని రోజులు ప్రచారం చేసి 23 తారీఖు నుంచే ఫోన్లన్నీ బంద్ పెట్టుకుండు. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు పెద్ద దిక్కు అనేది బాస్ నిర్ణయించిండు. ఇన్ఛార్జిగా ఇప్పుడు నేను వ్యవహరిస్తూ ఉన్నాను కాబట్టి ఇన్ఛార్జిగా ఉన్నంత కాలం మునుగోడు నియోజకవర్గానికి కూసుకుల ప్రభాకర్ రెడ్డి పెద్ద దిక్కు, మునుగోడు నియోజకవర్గానికి కేసీఆరే పెద్ద దిక్కు. అంతే తప్ప అందరూ ఉంటారు, కార్యకర్తలు అందరూ, ప్రతి ఒక్కరు కూడా అందరు పెద్ద దిక్కులు అవుతారా? ఒకరి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీ నియోజకవర్గంలో ఈఎల్వి ఫౌండేషన్ అనేట ఆయన భాస్కర్ అంటే ఆయన తన సొంత డబ్బులతోటి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండు. అదేవిధంగా రాచకొండ డెవలప్మెంట్ కోసం 1 కోటి రూపాయల వరకు తన సొంత నిధులు విరాళంగా ఇచ్చిండు. చాలా సంతోషం అండి ఇచ్చిండు. అయితే ఆయన మీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మంతనాలు జరుపుతారు అనేది కూడా ఒక టాక్ ఉంది నియోజకవర్గంలో. ఓ పని చేస్తా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అంటే ఎవరు కూడా కాదన్నారు. దానికి నా సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి. ఎవరు చేస్తే ఉంది? ఇప్పటికీ నీళ్లు లేక, సాగునీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గమ్మత్ ఏంటంటే 15 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి అభివృద్ధికి కొంత మేము ఎన్ని నిధులు తీసుకొచ్చినా కానీ ఆ నిధులను పక్కకు పెడుతున్నారు తప్ప అభివృద్ధి చేయలేకపోతా ఉన్నాడు.